హాయ్ వెల్కమ్ టు సోనా గార్డెన్. మేడ మీద ఉన్న జొన్నపొత్తు మొక్కలకి అన్నిటికీ స్వీట్ కార్న్స్కి అన్నిటికీ స్వీట్ కార్న్ వచ్చినాయి. కానీ కింద పెట్టిన మొక్కకి కుండీలో దానికి ఎందుకు రావట్లేదని చాలా ఫీల్ అయ్యేదాన్ని. సో ఈసారి వచ్చిందనమాట. నేను ఇప్పుడు చూసుకున్నాను. సో ఇక్కడ 2 మొక్కలు పెట్టాము కూడా దానికి ఒక జొన్నపొత్తు ఉంది. సో సెల్ఫ్ పాలినేషన్ మనం చేయాలండి. దానికి అవ్వట్లేదు యాక్చువల్లీ. వాటికి అవే పడతాయి. కాండానికి లీఫ్కి అంటే స్టెమ్కి లీఫ్కి మధ్య స్పేస్ ఉంటుంది కదా, అక్కడ జొన్నపొత్తులు అనేవి వస్తూ ఉంటాయి మొక్కలకి. కొన్నింటికి ఏంటంటే కాండం చివరిలోనూ కాండాలకి కాస్తూ ఉంటాయి. కాండానికి కొమ్మలు ఉండే కొమ్మలకి పువ్వులు వచ్చి కాస్తాయి. వీటికి అలా కాదు, కాండానికి ఆకుకి మధ్యలో ఉన్న స్పేస్లో వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు దీనికి ఆల్రెడీ ఫ్రూటింగ్ స్టార్ట్ అయింది కాబట్టి దీనికి గంజి నీళ్ళు ఇద్దామనుకుంటున్నాను. సో మనం బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి చూడు, కడుగు నీళ్ళు ఆ మొక్కలకి చాలా చాలా మంచిది. అండ్ వెజిటబుల్ వేస్ట్ కూడా అందులో వేసేసుకుంటే చాలా మంచిగా ఉంటాయి. ఇప్పుడు సెల్ఫ్ పాలినేషన్ చేయాలి. చూడండి, మొక్కజొన్న పొత్తుకి మనకి ఒక తీగల్లా వస్తాయి లైట్ ఎలా ఇంకా సన్నని దారాలు మనకి ఎంతమంది ఉంటాయి, వాటికన్నా సన్నగా చాలా డెలికేట్గా పోచలు వాటిని ఏమన్నా ఎంత మీకు ఎలా అర్థమయ్యేలా చెప్పలేదు, అక్కడ ఉన్నాయి చూసారా, చిన్ని దారాల్లాగా పొత్తులకి వస్తాయి. సో వాటికే మనం పాలినేషన్ చేయాలి. సో పైన మనకి మొక్క కాండం పైన మనకి ధాన్యం గింజలు ఉంటాయి కదా, సేమ్ అలాగే పుప్పొడి అంటారు, అవి ఉంటాయన్నమాట. సో అవి ఆ స్టెమ్స్ తీసుకొని మీరు ఈ తీగల మీద ఇట్లా సాఫ్ట్గా రాస్తే చాలు, అది పాలినేషన్ అయినట్టే. సో నేను జాగ్రత్తగా చేసి ఎండిపోయిన ఆకులు ఇవి అన్నీ ఉన్నాయి కదా, సో అవి నేను తీసేద్దాం అనుకుంటున్నాను. అవి అలాగ ఊడిపోయి పడిపోతాయి. దానికి వెళ్ళే ఫుడ్ కూడా కుండీలో పెడుతున్నాం కాబట్టి సరిగ్గా ఫుడ్ అందట్లేదేమో, మళ్ళీ సరిపోదు అనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు పొత్తులు వచ్చినాయి కాబట్టి ఆ పొత్తులు మంచిగా ఎదగాలి కదా. సో ఈ చెత్త ఆకులు, ఎండిపోయిన ఆకులు అలాంటివన్నీ కూడా కట్ చేసేస్తున్నాను అనమాట. అందుకని చూసారా, సేమ్ ఈ పుప్పొడి ఎలా ఉంది, ధాన్యం గింజల్లా ఉంటాయి కానీ చిన్నగా డెలికేట్గా ఉంటాయి అన్నమాట. చూడడానికి మాత్రం ధాన్యం గింజల్లాగే ఉంటాయి. వాటి పైన వచ్చిన మొవ్వులు, ఆ మొవ్వులన్నీ కూడా సేమ్ ధాన్యం గింజల్లాగే కనిపిస్తాయి మీకు. మీరు స్వీట్ కార్న్ పెంచడం చాలా ఈజీ. మీరు స్వీట్ కార్న్ కొనుక్కుంటారు కదా, అందులో 4 పిక్కలు తీసి ఏదైనా కుండీలో కొంచెం మట్టి పెట్టి పెట్టేయండి, 4 రోజుల్లో మొలకలు వచ్చేస్తాయి. చాలా ఈజీ అండి. అప్పుడు మీరు కొంచెం పెద్దగా అయిన తర్వాత పెద్ద కుండీలోకి మార్చుకోండి. మీ ఇంటి దగ్గర అయినా ఖాళీ స్పేస్ ఉంటే కింద వేసుకున్న ఒక్కటే, కింద వేసుకుంటే మాత్రం మీరు ఇటుకలతో కానీ లేదా కర్రలతో కానీ చిన్న ఫెన్సింగ్లా పెట్టుకొని కొంచెం అది ఎదిగే వరకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నేల మీద వేసినవి గాలులు వచ్చినప్పుడు అవి వంగిపోయి విరిగిపోయి కూడా చనిపోయాయి. నాకు కుండీలు వేసిన మొక్కలకే నాకు మంచిగా అయ్యింది. మేడ మీద పెట్టుకున్నాను కుండీలో, అవి పొత్తులు వచ్చాయి. లోపల కుండీలో పెట్టుకున్నాను కింద, అవి కూడా వచ్చాయి. చూడండి, నేల మీద వేసినప్పుడు వాటికి ఏమైనా అడ్డుండేలాగా ఏమైనా ఫెన్సింగ్ ఉన్న దాని దగ్గర లేదా ఇంకా పెద్ద మొక్కలు ఉన్న చోట ఎక్కువ గాలి వచ్చినా పడకుండా ఉండే చోట వేయండి. అలా కాకుండా ఖాళీ ప్లేస్ లాంటి దాంట్లో కనుక మీరు మొక్కజొన్న పొత్తులు పెట్టారంటే, అంటే ఎక్కువ పెడితే అవి గాలి వీసినప్పుడు ఒక మొక్కకి అలా డిపెండెన్స్ ఉంటుంది. అలా కాకుండా 2-3 మొక్కలు పెట్టుకొని ఖాళీ ప్లేస్లో పెట్టారంటే గాలికి కంపల్సరీగా విరిగిపోతాయి. ఎందుకంటే ఇవి గెడకర్రలాగా చెరుకులో పొడుగ్గా ఎదుగుతాయి అన్నమాట. కింద నేను పుదీనా పెట్టుకున్నాను. ఇది పైన అవుతూ ఉండగానే పుదీనా పెట్టుకున్నాను. చూడండి ఎంత చక్కగా అయిందో. ఆ పుదీనా కూడా వస్తుంటున్నాను అనమాట. సో మొన్న పుల్లల పొయ్యి మీద ట్రై చేశాను కదా, సో అప్పుడప్పుడు ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు పుల్లల పొయ్యి మీద ట్రై చేస్తున్నాను. చేపల పులుసు పుల్లల పొయ్యి మీద వండాలని ట్రై చేశాను. అయితే ఇప్పుడు ఈవినింగ్ కాబట్టి ఇప్పుడు నేను వండేసుకొని రేపు మట్టి కుండలో వేసుకొని చేద్దామని చెప్పేసి, ఆ మట్టి కుండలో తినడానికి చాలా ఆ మట్టి కుండలో వండడం అయితే నా వల్ల కాలేదు.
అండ్ ఈలోపు పక్కన ఇల్లు కడుతున్నారు. సో కాబట్టి అరటి మొక్క మేము నరికేయాల్సి వచ్చింది. దానికి ఆల్రెడీ అరటి గెల ఉంది. సో నేను ఏం చేశానంటే పువ్వు నాకు ఇచ్చేయండి ఆంటీ, నేను పువ్వు వండుతాను అని చెప్పేసి అన్నాను. ఆంటీ కోసేమ్మ, అందరికీ పంచేద్దాము స్ట్రీట్లోని అని చెప్పేసి, నువ్వు 4 కాయలు తీసుకో మంచిగా ఉన్నవి అని చెప్పారు. సో ఇద్దరం తిప్పలు పడి కోస్తున్నాం అనమాట. ఎందుకంటే అది ఇల్లు కట్టేటప్పుడు అది పక్కకి ఒరిగిపోయింది. ఎందుకంటే అంత పెద్ద చెట్టు మీద ఎదురు నరకలేము కదా. సో ఇలా నరికేసరికి గోడ వైపు మా వైపుకి ఇట్లా వచ్చేసింది అనమాట. సో తిప్పలు పడి దాన్ని చేస్తున్నాం. పట్టుకున్నారా? దానికి చూడండి కోసిన వాటర్ చాలా వచ్చింది. ఇవి డాగులు పడిపోతే చేతులు కూడా వెంటనే జిగురుగా అయిపోయినట్టు అయిపోయినాయి. మంచి కడుపునని వాటర్ వస్తూనే ఉంది. దానికి ఎలా ఒరిగిపోయిందో చూడండి మొక్క. సో దాన్ని మొవ్వు కూడా కోసుకుని తింటారు. ఇప్పుడు నరికే దాత లేడు మాకు, అందుకే వదిలేసాం. సో ఆంటీ నాకు పువ్వు ఇచ్చారు. సో అది కూర వండుతాను, అది ఒక వీడియో చేసి పెడతానండి. సో నేను ఎప్పటి నుంచో నేను వండాలని అనుకున్నాను. నేను తిన్నాను బయట తినడం జరిగింది నాకు కొన్ని ఫంక్షన్స్కి అది వెళ్ళినప్పుడు. కానీ నేను స్వయంగా వండుకోవాలనుకుంటున్నాను. సో చూడండి 2 months తర్వాత మన జనపత మొక్కలు అయిపోయాయి. హార్వెస్ట్ ఇది అంతా అయిపోయిన తర్వాత ఇంకొక చిన్నది ఉంది, అది ఎండిపోయింది. సో అందులో నేను టొమాటోస్ పెట్టాను. ఆల్రెడీ మనం పుదీనా కోసుకుంటూ ఉన్నాం కదా. సో టొమాటోస్ వేసాను. అంటే టొమాటో నీళ్ళు కడిగి వేసేస్తే ఇవి వచ్చేస్తాయి అనుకోండి. ఇక్కడ పొత్తు చూడండి ఏమైపోయిందో. సో దానికి సరిగ్గా అవ్వలేదన్నమాట, ఎండిపోయి చాలా ఇదిగా అయింది. కానీ పైన అయితే కోసుకొని మేము హార్వెస్ట్ చేసుకొని ఉడకబెట్టుకొని తిన్నాము. ఇక్కడ కుండీలో అంత పని అవ్వలేదన్నమాట. సో నాకు వర్క్ ఉండడం వల్ల సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల ఇదంతా జరిగింది. చూడండి ఆ పొత్తు ఎలా ఉందో, ఎండిపోయిన పొత్తు. ఇది దేనికి పనికిరాదు, దీని నుంచి ఏం విత్తనాలు రావు, దేనికి పనికిరాదు. సో ఆ 2 పీకేయాలి. ఎందుకంటే టమాటో మొక్క పెట్టాను కాబట్టి టమాటోలు పని అవుతాయి. సో పైన మొక్కలు కూడా ఎండకి ఎండిపోయాయి. సో ఇది రేపైతే వీడియో పెడతాను నేను, అది చూద్దురు కానీ. సో ఇందులో కూడా 2 చామంతి మొక్కలు అయిపోయిన తర్వాత పుదీనా చిన్న కొమ్మ పెట్టాను, చక్కగా వచ్చేసినాయి. వాటికి నీళ్ళు వేసేటప్పుడు ఆ నీళ్ళలో రౌండ్ మిర్చి ఉన్నాయి కదా, ఆ రౌండ్ మిర్చి విత్తనాలు ఉండడంతో వేయండి. మొన్న మాకు ఇంట్లో ఒక కర్బూజా తీసుకొచ్చారండి. అసలు ఆ కర్బూజా తినేసి, అంటే ఒక 2 weeks అయిందంటే 2 weeks ముందు కర్బూజా తినేసి ఆ పిక్కలు అందులో పడేసాను. చక్కగా వచ్చేసింది అనమాట. ముందు కొంచెం వచ్చింది, దాని తర్వాత వాటితో పాటు కాకరకాయ కూడా వచ్చింది. అందులో పాత విత్తనాలు నట్టున్నాయి. మగ్గు ఒక దాంట్లో వేరే దాంట్లో పెట్టాను, శుభ్రంగా వచ్చేసి కాయలు స్టార్ట్ అయిపోయినాయి. చూడండి ఎంత ఫాస్ట్గా వచ్చింది కర్బూజా, అసలు నేను నెల కూడా అవ్వలేదు అప్పుడే పిందులు స్టార్ట్ అయిపోయాయి. సో దీనికి ఒక్క కర్బూజా అన్నా మనం హార్వెస్ట్ చేసి చూడాలి. సో దీనికి మనం పాలినేషన్ చేయాలి కాబట్టి సో చేస్తున్నాను. కిందే ఉన్నాయి కాబట్టి పురుగులు అవి వాళ్తే సో అవుతుంది మంచిగా. ఇంకా మంచిగా అవ్వాలంటే మనం సెల్ఫ్ పాలినేషన్ చేస్తే చక్కగా అవుతాయి అన్నమాట. 5-6 పిందులు ఉన్నాయి దీనికి, ఇంత చిన్న మొక్కకి. సో సెల్ఫ్ పాలినేషన్ చేద్దాము. ఏదేమైనప్పటికీ అండి, ఎండాకాలంలో కూడా మొక్కలు పెంచవచ్చు. ఏం పెరుగుతాయిలే అని మీరు అనుకోకండి. ఏ ఆకుకూరలు కింద నీళ్ళలో పెట్టుకున్నా కూడా మంచిగా అవుతాయన్నమాట. సో నాకైతే ఇప్పుడు కర్బూజా ఎండాకాలంలో రావడం నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో నేను ఏప్రిల్ ఎండింగ్లో వేసాను, ఇప్పుడు మేలో మంచిగా నడుస్తుందన్నమాట. ఏకంగా కాయలు వచ్చాయి. మే ఎండింగ్ జూన్ స్టార్టింగ్లో మనం హార్వెస్ట్ చేసుకోవాలి. హార్వెస్ట్ అయితే కనుక నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే నేను పెట్టేది కుండీల్లో కాబట్టి, మామూలు కింద కాదు కాబట్టి నాకు కొంచెం టెన్షన్గా ఉంటుంది అనమాట మొక్కల విషయంలో. ఏదేమైనప్పటికీ కూడా నాకు చిన్నగా ఈ కుండీలో పెట్టినా కూడా నా మొక్కలన్నీ కూడా నాకు హార్వెస్ట్కి ఏవో ఒకటి ఇస్తూనే ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఆ మొక్కలకి. సరేనండి, నేను అరటి పువ్వు వీడియోతో నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సోనా గార్డెన్.